హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి 7th క్లాస్ కవులండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి చదువులో వచ్చేసి కాలం ఎవరు కవి ఎవరు అంటే కొరవి గోపరాజు. ఎవరు అని అంటే కొరవి గోపరాజు. కాలం వచ్చేసి 15వ శతాబ్దం. తల్లిదండ్రులు వచ్చేసి కామాంబిక కసవరాజు. ఎవరు అని అంటే కామాంబిక కసవరాజు. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా భీమ్గల్. ఏది అంటే నిజామాబాద్ జిల్లా భీమ్గల్. బిరుదులు చతుర్విధ కవిత శిరాదుల. 19వ శాస్త్ర విషయాలలో ప్రవీణులు. ఎవరు అనంటే కొరవి గోపరాజు. ఆస్థానం పల్లికొండ. సంస్థానాధీశుడు మహారాజు రాణమల్లన ఆస్థాన పండితుడు. ఎవరు అనంటే పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణి మల్లన ఆస్థాన పండితుడైన. రచన ఆనాటి రెడ్డి రాజుల సమకాలీన సమాజానికి దర్పణంగా నిలిచిన కందకావ్యం సింహాసన ద్వాంత్రిశకం. 12 ఆశ్వాసాల కథాంశం అంకితం హరహరనాథునికి. సింహాసన ద్వాంతశిక మొదట ఆంధ్రల సాంఘిక జీవనాన్ని తెలుపుతుంది. ద్వాంతాంశిక అనగా 32 కథలు. భోజుడు విక్రమార్కుని సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో 32 సాలాంజికల చెప్పిన కథలు ఇందులో గలవు. సాలాంజిక అనగా బొమ్మ. భోజరాజుకు 9వ సాలాంబిక చెప్పిన కథ చదువు. ఏది అంటే భోజరాజుకు 9వ సాలాంబిక చెప్పిన కథ ఏది అంటే చదువు. ప్రక్రియ వచ్చేసి కథా కావ్యం. రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం శబ్దార్థ కావ్యం మొదలైన కావ్య నిర్వచనలో కావ్య శబ్దారాన్ని వివరిస్తున్నాయి. లోకోత్తర వర్ణన నిపుడైన కవి చేత వ్రాయబడినది కావ్యం. కావ్యం దృశ్య కావ్యం శ్రావ్య కావ్యం అని 2 రకాలుగా ఉంటుంది. దృశ్య కావ్యాంతరంగా నాటకం ప్రకరణం మొదలగు దశరూపాలుగా ఉంటాయి. శ్రావ్య కావ్య రూపంలో ఫస్ట్ 1 పద్య కావ్యం, 2 గద్య కావ్యం, 3 చెంపు కావ్యం అని భేదాలు ఉంటాయి. శ్రావ్య కాలంలోనే మహాకావ్యం ఖండకావ్యం అనే భేదాలు కూడా కనిపిస్తాయి. కేవలం పద్యాలతో కూడుకున్నది పద్యకావ్యం, గద్యంతో కూడుకున్నది గద్యకావ్యం కాగా 2 కలిపి దానిని చంపు కావ్యమని వ్యవహరిస్తారు. వర్ణాలను ప్రాధాన్యత్వ కథ వస్తువుకు కథానికకం ముఖ్యత గల కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. నెక్స్ట్ నాయనమ్మ సెకండ్ లెసన్. ఇది వచ్చేసి ప్రక్రియ. కథానిక కథ. ఏది తెలుగులో కథానిక శబ్దాలు షార్ట్ స్టోరీలకు సమానార్థాలుగా పిలువబడుతున్నాయి. కథానిక కథ కంటే పరిమాణంలో కొంచెం చిన్నది. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఏకైక ప్రక్రియ కథానిక. వచన సాహిత్య ప్రక్రియ అయిన కథానిక రసవత్తరమైన ఒకే ఘట్టాన్ని జటిలమైన అనుభూతిని హృదయం మీద ముద్రిస్తుందని శ్రీపాద అభిప్రాయపడ్డాడు. తెలుగులో గురజాడ దిట్టుబాటు తొలి కథానికగా పేరు పొందినది. మాడపాటి హనుమంతరావు తొలి తెలంగాణ కథ రచయిత. కథానిక లక్షణం క్లుప్తంగా దీని లక్షణం. వీనిలో భాగాలు నేపథ్యము, కథనము, జీవిత వాస్తవిక చిత్రణ. ఏది నాయనమ్మ లెసన్. థర్డ్ లెసన్ శతక సుధ. కవి పరిచయాలు. కంచర్ల గోపన్న రామదాసు. కాలం 17వ శతాబ్దం. వ్యవహార నామం గోపరాజు. తల్లిదండ్రులు లింగన్నమూర్తి కామాంబ. బిరుదులు భక్తి రామదాసు. జన్మస్థలం ఖమ్మంలోని నేలకొండపల్లి గ్రామం. రచనలు దాశరథి శతకం, దాసబోధ కీర్తనలు. విశేషం ఆనందభరమైనవి అనే రాగంలో కీర్తన వ్రాసిన మొదటివాడు. కాపి, కపి, కమను, కామస్, దర్పరు వంటి హిందుస్థానీ రాగాలను కూడా ఆలపించాడు. దాశరథి శతకానికి శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఎవరు అంటే కంచర్ల గోపన్న. థర్డ్ 1 శేషప్ప కవి. కాకుత్సం శేషప్ప కవి. కాలం 18వ శతాబ్దం. జన్మస్థలం ధర్మపురి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. రచనలు నరసింహ, నరహరి, నుక్రేసరి శతకాలు, ధర్మపురి రామాయణం. విశేషణ ధన వ్యవహారక నుడికారాలు, పదబంధకాలు, లోకోక్తులను పద్యరూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. నరసింహ శతకం పద్యాలను తెలంగాణ జానపదులను అవలోకగా పాడుకుంటారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. ఎవరు అంటే శేషప్ప కవి. థర్డ్ 1 వేమన.
కాలం 17వ శతాబ్దం. రచనలు వేమన శతకం. బిరుదులు యోగి, ప్రజాకవి, లోకకవి. విశేషాలు సుమారు 300 పైచిలుకల పద్యాలు లభ్యమవుతున్నాయి. సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదించాడు. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత. నెక్స్ట్ 4th రవికంటి రామయ్య గుప్తా. కాలం 1936-2009. జన్మస్థలం కరీంనగర్ జిల్లా మాందాని, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. రచనలు గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి, నగ్న సత్యాలు శతకం. బిరుదులు కవిరత్న. విశేషాలు వరకవి, మంత్రకూట వేమన ప్రసిద్ధి. 5th ఆడేపు చంద్రమౌళి. కాలం 1939-2009. జన్మస్థలం వరంగల్ జిల్లా రంగశాయిపేట గ్రామం, ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా. రచనలు వేములవాడ రాజరాజేశ్వరి శతకం, రామాయణ రమణీయం పద్యకావ్యం, శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. బిరుదు కవి శంసక. ప్రత్యేకత సరళమైన భాషల్లో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత. దూపాటి సంపత్కుమారాచార్య. ఎవరు? దూపాటి సంపత్కుమారాచార్య. కాలం 20వ శతాబ్దం. జన్మస్థలం ఖమ్మం జిల్లా. రచనలు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. మకుటం యాదగిరి నివాస నృసింహ రామవిభో ప్రభో ప్రక్రియ శతకం. తెలంగాణ తెలుగులో సాహిత్య ప్రధానమైన ప్రక్రియ శతకం. శతకానికి ప్రధానంగా 5 లక్షణాలు ఉంటాయి. సంఖ్యా నియమం 100 నుండి 108 పద్యాలు ఉండటం. మకుట నియమం ఒక పదం, అర్థపదం, పాదం, ద్విపదం మకుటాలు ఉంటాయి. మకుటం అనగా కిరీటం. ముక్తక నియమం శతకంలో పద్యాలన్నీ ఏ పద్యానికి పద్యం స్వయం సంపూర్ణంగా ఉండటమే ముక్తకం. ఈ లక్షణాన్ని శతకాలు గాథ సప్తపది నుండి పొందుతాయి. అందుచే శతకాలను ముక్తకాలు అంటారు. వృత్తి నియమం ఒక్కో శతకం కొన్ని ఛందస్సులతోనే సాగటం. ఉదాహరణకు వృషాధిపత శతకం, ఉత్పలమాల, చెంపకమాల. సుమతి శతకం వచ్చేసి కంద పద్యాలు. వేమన శతకం వచ్చేసి ఆటవిలది. శివతత్వ సారం వచ్చేసి కంద పద్యాలు. దాశరథి శతకం వచ్చేసి శార్దుల మత్తేభవం. 5th one ఆత్మశ్రయత. శతక కవులందరూ తమ జీవిత విశేషాల స్వీయ అనుభవాలు జోడించి శతకాలు వ్రాయడం. నెక్స్ట్ 4th లెసన్ వచ్చేసి అమ్మ జ్ఞాపకాలు. కవి ఎవరు అంటే టి కృష్ణమూర్తి యాదవ్. ఎవరు అంటే టి కృష్ణమూర్తి యాదవ్. కాలం క్రీస్తుశకం 1940-2004. జన్మస్థలం వరంగల్ అర్బన్ జిల్లా భీమరదేవిపల్లి మండలం, కొత్తపల్లి గ్రామం. రచనలు ఈయన తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. శబ్నం వీరి 2వ సాహిత్య సంపుటి. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి. రచన శైలి సరళమైన వచనాభివృద్ధి, నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత. సామాన్యుడికి ఉచ్ఛ్వాస నిశ్వాస అక్షరాలతో పొదిగి సామాన్య ప్రజల భాషల్లో కవిత్వం రాశాడు. తెలంగాణ భాషల్లో యాసల్లో బలమైన వచన కవిత్వం రాసిన కవులలో ఒకరు. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి. సరళమైన నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత. ఎవరు అంటే అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్. ప్రక్రియ వచ్చేసి వచన కవిత. ఇతివృత్తం వచ్చేసి అమ్మ ప్రేమ. ఛందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వం వచన కవిత. ఇది భావం ప్రధానంగా కవితాత్మక పక్తులలో సాగుతుంది. వచన కవితలు వస్తువు అభివృద్ధి శిల్పం ఆధారంగా ప్రభావితమైనవి గుర్తించబడతాయి. పద్య కవితానికి వ్యతిరేకంగా అభ్యుదయవాదులు తెలుగులో ప్రవేశపెట్టినది వచన కవిత్వం. ఆంగ్లంలో ఫ్రీవర్గా పిలువబడే వచన కవిత ఆధునిక కాలంలో బాగా ప్రసిద్ధమైనది. వచన కవిత్వం ప్రజాస్వామ్య యుగ కవిత వాహికగా గుర్తించబడినది. దాశరథి వచన కవితలను విద్యుత్ ఛందస్సుగా గుర్తించారు. వచన కవితను వచన గేయం, వచన గీతం పేర్లతో వ్యవహరించినారు శ్రీ కందూరి. నెక్స్ట్ 5th లెసన్ వచ్చేసి పల్లె అందాలు. ఎవరు కవి అంటే అచ్చి వెంకటాచార్య. ఎవరు అంటే అచ్చి వెంకటాచార్య. కాలం క్రీస్తుశకం 1914-1985. జన్మస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామం. రచనలు ఆండాల్ బుర్రకథ, రగమాల, మా ఊరు ఏక విశ్వాస ప్రబంధం, పాటలు, హారతులు. ప్రక్రియ కావ్యం
ప్రక్రియ. ఇతివృత్తం వచ్చేసి గ్రామ సౌందర్య చిత్రీకరణ. ఏది అంటే పల్లె అందాలు. నెక్స్ట్ 6th లెసన్ ప్రేరణ. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కాలం వచ్చేసి 1931 2015. పూర్తి పేరు డాక్టర్ ఔల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. జన్మస్థలం రామేశ్వర వద్దుగల ధనుష్కోటి. రచనలు విజన్ 2020 ఒక విజేత ఆత్మకథ, ఇటిగ్నేట్ మైండ్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, యాన్ ఆటోబయోగ్రఫీ. బిరుదులు భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్. విశేషాలు భారత రాష్ట్రపతి మైసెల్ మిన్గా ప్రసిద్ధుడు. వాడ్రేయు చిన వీరభద్రుడు ఇగ్నిగేట్ మైండ్స్ను ఒక విజేత ఆత్మకథగా అనువాదించారు. ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను తానే గ్రంథస్థం చేసుకుంటే దానిని ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అంటారు. ఇది ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. స్వీయ చరిత్రలో రచయితైన సమకాలీన విషయాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ప్రతిబింబిస్తాయి. ఉత్తమ పురుషుల కథనంలో సాగే ఆత్మకథ ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోనికి ప్రవేశించినది. భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్, ఆంధ్రదేశంలో వెన్నెలకంటి సుబ్బారావు తొలిసారి స్వీయ చరిత్రలను రచించగా, కందుకూరి వీరేశలింగం తెలుగులో తొలిసారి స్వీయ రచనలను రచించారు. ఏది అంటే ప్రేరణ. నెక్స్ట్ శిల్పి. గుర్రం జాషువా. కాలం 1895 1971. తల్లిదండ్రులు లింగమ్మ, గుర్రం వీరయ్య. జన్మస్థలం గుంటూరు జిల్లా వినుకొండ. వృత్తి ఉపాధ్యాయుడు, రేడియో ప్రయోక్త. ప్రకృతి రచన వ్యాసంగం. ప్రసిద్ధి అభ్యుదయ భావాలు కలిగిన సాంప్రదాయ కవి. బిరుదులు కవి కోకిల, కవిత విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి, చక్రవర్తి, మధుర, శ్రీనాథ, విశ్వకవి, సామ్రాట్ మొదలగునవి. రచనలు ఖండకావ్యాలు. గబ్బిలం డిఎస్సి అంటే డిఎస్కి ఇంపార్టెంట్ పాయింట్ అది. కాందీశుడు, నేతాజీ, బాపూజీ, స్వయంవరం, రాష్ట్రపూజ, కొత్త లోకం, ముసపరులు, నాగార్జున సాగర్, స్వప్న మొదలగునవి. కథలు స్వప్న మొదలగునవి. లఘుకావ్యం పిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర టెట్టుకి ఇంపార్టెంట్. కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన జాషువా గ్రంథం క్రీస్తు చరిత్ర. గంధ పద్యాలు కుశల వ్యోప్యకన్యం, చిన్ననాయుడు, చంద్రిక, అమృతం ఆలభ్యం. దృశ్య కావ్యాలు సత్య హరిశ్చంద్ర, రుక్మిణి కళ్యాణం, చిందానం ప్రభావితం, ధ్రువ విజయం, వీరబాబు, తెరబాటు, ద్రావిడు చరిత్ర, ఆలభ్యం, మదలాస ఆలభ్యం. మధ్య కావ్యాలు హిమదామర్క్, ధర పరిణయం, కన్యక పరమేశ్వరి, శివాజీ ప్రబంధం. స్వీయ చరిత్ర నా కథ పద్య రూపం. మాతలకు మత సకల సంవత్సమేత అంటూ భారతమాత గొప్పదనని చాటి చెప్పిన కవి గుర్రం జాషువా. రచనల్లో అణువణువున తెలుగు పదం గబ్బిలంపచేసిన కవి ఎవరు అంటే జాషువా. జాషువా రచనలు సరళంగా ఉంటాయి. వర్ణాలు కళ్ళకు కట్టినట్లు ఉంటాయి. ప్రక్రియ ఖండకావ్యం. ఆధునిక కాలంలో ఆంగ్ల కవిత ప్రభావంతో తెలుగులో ఏర్పడిన నవీన ప్రక్రియ ఖండకావ్యం. వస్తువేదికనైనప్పటికీ ఆత్మ శ్రేయత ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. మహాకావ్యాలలో రసవగ్ధక్తాలు కానీ ఏదైనా ఒక విషయంను గురించి వ్రాసిన కొన్ని పద్యాలు కానీ విడిగా తీసి అది ఖండకావ్యం అవుతుంది. ఏది అనంటే శిల్పి. నెక్స్ట్ 8th లెసన్ గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. ఎవరు కవి? దేవులపల్లి రామానుజరావు. కాలం క్రీస్తు శకం 1917 1993. జన్మస్థలం వరంగల్ జిల్లా దేశాయిపేట గ్రామం, ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా. తల్లిదండ్రులు వెంకట చలపతిరావు, ఆండాలమ్మ. రచనలు కావ్యమాల, గౌమ బుద్ధుడు, హైదరాబాద్ స్వాతంత్రోద్యమం, మన దేశం, తెలుగు సీమ బాల సాహిత్యాలు. తెలంగాణలోని జాతీయోద్యమాలు, తెలుగు సీమలో సాంస్కృతిక పునర్జీవనం, వ్యాస సంపుటలు, వేగుచుక్కలు, సరస్వత నవనీతం, విమర్శన గ్రంథం, ఉపన్యాస తోరణం, పచ్చ తోరణం, ఖండకావ్యం, తెలుగు సాహిత్య ఆత్మకథ, ఏబాది సంవత్సరాల జ్ఞాపకాలు. 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను స్థాపించాను. కథ మూగబిడ్డ తలుపుల దుమారం. అనువాదం మూలం మౌలానా అబ్దుల్ కలాం రాసిన గుచారే ఖతీర్. బిరుదులు మితాజ్, మిజాన్ ప్రక్రియ. ఈయనకు ఏకశీల నగర శీలపాక శోభ విబారివరి అనే బిరుదు ఇచ్చింది. విశేషాంశాలు. ఏది
ఆంధ్ర సారస్వత పరిషత్ రూపశిల్పి. నెక్స్ట్ జాతీయ పునర్జీవన మహోద్యమ జ్ఞానంలో నిత్యాగ్ని హోత్రులు దేవులపల్లి రామానుజరావు. తెలంగాణలో శోభ గోల్కొండ పత్రికలను 1946లో సంపాదకత్వం వహించినారు దేవులపల్లి రామానుజరావు. 1960-62లో సాహిత్య ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా ఉన్నారు. ప్రక్రియ రేడియో ప్రసంగం. విషయ క్లుప్తత, సరళత ప్రధాన లక్షణాలుగా కలిగినది రేడియో ప్రసంగం. రేడియో శ్రోతల కోసం విజ్ఞానదాయకమైన, వినోదదాయకమైన విషయాలు నిర్దిష్ట కాల వ్యవధిగా తగినట్లు ప్రసంగ పాఠ్యగా తయారు చేయబడినట్లయితే దానిని రేడియో ప్రసంగం వ్యవహరిస్తారు. శ్రీ వంటి ప్రముఖులు రేడియో ప్రసంగాలు నాటికల గ్రంథంగా ప్రచురించబడ్డాయి. ప్రధానంగా మోడీ రేడియోలో మన్ కీ బాత్ అనే పేరును ప్రసంగాలు చేస్తున్నారు. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు రేడియో ప్రసంగం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందక ముందు గ్రామీణ ప్రాంతాలలో సామాన్య ప్రజలకు ఏ వినోద సాధనాలను ఉండేవో వాటి ద్వారా గ్రామీణులు ఎట్లా ఆనందాన్ని పొందేవారో తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడం ఈ పాఠం ఉద్దేశం. నెక్స్ట్ 9th లెసన్. ఏ కులం? చెరబండరాజు బద్దం భాస్కర్ రెడ్డి. కాలం వచ్చేసి 1944 నుంచి 1982. జన్మస్థలం మేడ్చల్ జిల్లా అంకుశాపురం. రచనలు దిగంబర కవితలు, చూడలేను, వందే మాత్రం, నేనెక్కనివ్వండి, నన్నెక్కనివ్వండి, బోను. నవలలు మల్లె పల్లె, ప్రస్థానం, పాటలు, కత్తిపాట, విప్లవ కవిత సంపుటాలు. దిక్సూచి, గమ్యం, జన్మహక్కు, ముట్టడి, పల్లవి. విశేషాంశాలు దిగంబర కవి, విప్లవ కవి. మొదట దిగంబర కవి, తర్వాత విప్లవ కవిగా మారారు. ఏ కులమొబ్బి, వందే మాత్రం ఒబ్బి అనే గేయాన్ని ఏం కులమొబ్బి, మాదే మతం ఒబ్బి అనే గేయాన్ని వ్రాశారు. వృత్తుల సేవలతోనే సమాజం సమతుల్యతలను సాధిస్తుంది. అందుకే కుల వృత్తుల సేవలకు గురించి తగిన గౌరవం అందించాలి. అప్పుడే సమాజ నిర్మాణం జరుగుతుందని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ప్రక్రియ గేయం లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉంటుంది. ఇది మాతృ ఛందస్సులో ఉంటుంది. కవి పరిచయం. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. తెలుగు కవితంలో పదునైన వ్యక్తీకరణకు, మెక్కువని దీక్షకు, దిక్వస్వరాని ప్రతినిధి ప్రత్యేక చెరబండరాజు. ఏది అనంటే ఏ కులం లెసన్. నెక్స్ట్ సీత ఇష్టాలు. ప్రక్రియ వచ్చేసి బుర్రకథ. జానపద కళారూపాలలో బుర్రకథ ప్రసిద్ధమైనది. ఇందులో ఒక కథకు ఇద్దరు వంత పాడేవాళ్ళు ఉంటారు. గేయ వచనాత్మకమైన బుర్రకథను కథకుడు తంబూర వంటి వాయిద్యాన్ని చేతబరుమాలను ధరించి చెప్పగా వంతులు డక్కులను వాయిస్తూ వంత పాడతారు. విచిత్రమైన తాళంతో, హావభావ ప్రకటనలతో శ్రోతలకు ఆనందోత్సాహాలను కలిగిస్తాయి. నాజారును బుర్రకథ పితామహుడిగా కీర్తిస్తారు. ఎవరు అంటే నాజారును బుర్రకథ పితామహుడిగా కీర్తిస్తారు. నెక్స్ట్ స్త్రీలు పొంగిన జీవనగడ్డ. ఎవరు? రాయలపోలు సుబ్బారావు. ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. కాలం క్రీస్తుశకం 20వ శతాబ్దం. జన్మ 13/3/1892. మరణం 30/6/1984. జన్మస్థలం గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామం. రచనలు స్వప్నకుమారము, స్నేహలత, కష్టకమల, తృణంకనం, జడకుచ్చులు, వనమాల, రమ్యలోకం, మాధురి దర్శనం, లక్షణ గ్రంథాలు, గీతా దర్శనం, అనుమతి, ఆంధ్రావళి, లలిత, అమలిన, శృంగార సిద్ధాంతం. బిరుదులు అభినవ కవలకు గురువు కోకిల స్వామి. విశేషాంశాలు ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ప్రసిద్ధమైన ఖండకావ్యాలు రాశారు. ఆమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తెలుగులో తొలి భావకవి. ఉస్మానియాలో తెలుగు శాఖ తొలి ఆచార్యులుగా పనిచేశారు. స్త్రీలు పొంగిన జీవగడ్డ. ఏ దేశం ఎగినా ఎందుకు అడిగినా అమరావతి పట్టణమైన అనే గేయము రాశారు. అద్భుత వర్ణాలను తెలుగుదనం, దేశభక్తి రాయపోలు కవిత్వంలో అడుగడుగున కనిపిస్తాయి. ప్రక్రియ వచ్చేసి గేయం. గేయ ప్రక్రియ విభాగానికి చెందినది. విషయ వైవిధ్యాన్ని బట్టి దేశభక్తి ప్రధానంగా ప్రబోధించు గేయం
దేశభక్తి గేయం మాతృ ఛందస్సు లయను అంత్యప్రాసాలు శబ్ద లంబరాన్ని కలిగిస్తాయి. లాస్ట్ లెసన్ రాణి రంగనాయకమ్మ. ఎవరు రాణి రంగనాయకమ్మకు కవి ఎవరు అంటే నమ్ముడై రంగా కృష్ణమాచార్యులు. రచనలు మెదక్ జిల్లా కనగా అందవోలు శౌర్య వీర్యారెడ్డి త్రయం వీరుల గాథలు. ప్రక్రియ గేయ కథ ప్రధానంగా మాతృఛందస్సులో లయాత్మకంగా సాగే ప్రక్రియ. జానపదులు కర్ణకర్ణికగా చెప్పుకునే రాణి శంకరనాయకమ్మ కథ జానపద గేయగా మలచబడింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ మన ఎడ్యుకేషన్.